There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు వన్ మోర్ మెలాకా సిరీస్. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మేమైతే వాటర్ క్రూజ్కి వెళ్తున్నాము. మెలాకాలో చాలా బాగుందండి నిజంగా వాటర్ క్రూజ్ అయితే. సో బ్యూటిఫుల్గా ఆల్రెడీ నేను ఈ క్లాక్ టవర్ అలాగే ఫోర్ట్ అవన్నీ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను మన బ్లాగ్లో అయితే. సో తప్పకుండా వెళ్ళేసి మనం మెలాకా సిరీస్ అని చెప్పేసి ప్లేలిస్ట్లో చూసేసేయండి. మొత్తం అన్ని బ్లాగ్స్ అయితే కరెక్ట్గా సీక్వెన్స్లో వచ్చేస్తాయి, డే 1 డే 2 అలాగా. సో ఇప్పుడైతే మేము మెలాకా రివర్ క్రూజ్ వెళ్తున్నాం. సూపర్గా ఉండబోతుంది ఈ రివర్ క్రూజ్ వ్లాగ్ అంతా కూడా. సో వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేసేయండి, సో దట్ ఇంకొంతమందికి అయితే మన వ్లాగ్ అయితే సజెస్ట్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నీ మలాకాలో, మలేషియాలో ఉండే సిరీస్ అన్నీ కూడా మీకు అయితే ముందుకు వచ్చేస్తాయి. సో బెల్ ఐకాన్ కూడా ఒకటి నొక్కేసేయండి, సో దట్ మీకు మేము వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా మీకు అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాము. సో రివర్ క్రూజ్కి అయితే వచ్చేసామండి. చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ బోట్స్ అవన్నీ ఉన్నాయి, చిన్నపాటి క్రూజెస్ అనమాట ఇవన్నీ కూడా. ఇదంతా మెలాకా రివర్ అండి. మెలాకాలో ద బెస్ట్ అంటే మస్ట్ విజిట్ ప్లేస్ అయితే ఇదే అనమాట. సో మెలాకాకి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళైతే ఈ రివర్ క్రూజ్ ఎక్కకుండా వెళ్ళరు అసలు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది డే టైంలో ఉంటుంది, అలాగే నైట్ టైంలో ఉంటుంది అనమాట. నైట్ టైం నైట్ మార్కెట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ డే 1లో పోస్ట్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని. మేము అప్పుడు ఎక్కలేదు, సో ఓన్లీ విజిట్ చేసేసామన్నమాట. ఎలా ఉంటుంది ఏందని అలా పాస్ అవుతూనే ఉంటాయి కదా చూస్తున్నంతసేపు మనము. సో అందుకని మేము జస్ట్ క్యాప్చర్ చేసుకున్నాం అనమాట కొన్ని వీడియోస్ ఫొటోస్ అలాగా. సో ఇప్పుడైతే డే టైంలో ఎక్కుదాము, కొంచెం వాటర్ ఫ్లో అదంతా కూడా కనిపిస్తుందని చెప్పేసి డే టైంలోకి వచ్చామన్నమాట. బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఉన్నాయి అటు ఇటు అంతా కూడా. సో మేమైతే వీక్ డేలో వచ్చామండి, సో అందుకే క్రౌడ్ని అవాయిడ్ చేసామన్నమాట. సో చక్కగా హ్యాపీగా ఎక్కేసేయచ్చు. లేదంటే మనం వీకెండ్లో కానీ హాలిడే టైంలో ఇట్లా ప్లాన్ చేస్తే ఏంటంటే చాలామంది క్రౌడ్ ఉంటారనమాట, చాలా రద్దీగా ఉంటుంది. సో చాలాసేపు వెయిటింగ్ కూడా ఉంటుందంట ఇక్కడ అయితే. సో మేమైతే ఇంకా వీక్ డేలో వచ్చాము కాబట్టి కొద్దిగానే క్రౌడ్ ఉన్నారు. అప్పటికి కూడా కొంచెంసేపు వెయిట్ చేయాల్సింది, ఎందుకంటే ఆ బోట్ వెళ్ళి కొన్ని బోట్సే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అక్కడ అన్ని చాలా బోట్లు ఆగున్నాయి, కానీ కొన్ని ఒక సీక్వెన్స్లో నడుపుతున్నట్టున్నారు వాళ్ళు, కొంచెంసేపు వెయిట్ చేయించారు. సో ఫైనల్గా మా బోట్ రానే వచ్చేసింది, మొత్తం అంతా ఫిల్ అయిపోయింది అనమాట. మేము ముందే అనుకున్నాం ఎక్కితే ఇద్దరు ఫస్ట్లో అయినా కూర్చుందాం, లేదంటే బ్యాక్ సైడ్ అయినా కూర్చుందాం, సో దట్ కొంచెం కవర్ చేయడానికి కానీ వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది కదా. అసలే యూట్యూబర్స్ కదా మనము, కొంచెమైనా వెనక కూర్చొని కొంచెం వ్యూ కవర్ చేయాలంటే బ్యాక్ సైడ్లోనే కూర్చోవాలి, లేదంటే ఫ్రంట్లో కూర్చోవాలి. అటు ఇటు స్కోప్ ఉంది, మధ్యలో కూర్చున్నామంటే మధ్యలో కదిలే బోట్లో కదలలేం కదా అని చెప్పేసి కొంచెం బ్యాక్లోనే ప్రిఫర్ చేసాము. మా దక్షి ఇంకా వాటర్ ఎక్కించి ఇటు తిరిగి ఒకసారి కెమెరా సైడ్ చూసి హాయ్ చెప్పునానా అంటే లేదు వాటరే ఫోకస్ చేస్తుంది అది స్టార్టింగ్లోనే. ఇంకా నేను దుర్గేష్ గారు స్టార్టింగ్లో చాలా బాగా నచ్చిందండి నాకు మెలాకా ట్రిప్ అయితే, అసలు బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడైతే మా బోట్ స్టార్ట్ అయిపోతుంది. ఇదిగోండి మా బోట్ డ్రైవర్ అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు, అలా కదులుతుంది అనమాట. ఎక్కడ చూసినా మనకైతే ఇట్లా మెలాకా విజిట్ మెలాకా అని చెప్పేసి బోట్స్ అవన్నీ కూడా పెట్టేసి ఉంటారనమాట. చాలా బాగుంది కదా. కొంతమంది అరౌండ్ ఒక నాకు తెలిసి ఒక్కొక్క ప్లేసెస్లో 3 మెంబర్స్ ఇట్లా కూర్చోవచ్చు. చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చారండి, చక్కగా స్ట్రోలర్స్ కూడా ఆపుకోవచ్చు అనమాట ఈ బోట్లో మనము. ఆ స్ట్రోలర్స్ అవంతా కూడా హ్యాంగ్ చేసేసి కొంచెం టై చేసి పెట్టేశారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొంచెం స్పీడ్ పెంచుతారట. ఇప్పుడైతే కొంచెం స్లోగా వెళ్తుంది, చూస్తున్నారు కదా ఇట్లా వెళ్తుంది అనమాట. బ్యూటిఫుల్గా ఉందండి లొకేషన్ అయితే. అటు ఇటు మొత్తం అంతా కూడా ఇట్లా బ్రిడ్జెస్ ఉంటాయి మధ్యలో, ఇంకా అటు ఇటు గోడలన్నిటికీ కూడా మంచి పెయింటింగ్ వేసి ఉన్నారనమాట. భలే ఉంది చూడడానికి కూడా. సో ఇది టికెట్ వచ్చేసి RM50 రింగెట్ అండి. సో పెద్దవాళ్ళకైతే, పిల్లలకైతే 25 రింగెట్ అంట. సో మలేషియన్స్కి నాన్ మలేషియన్స్కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి ఎలాగ ఇండియాలో ఆధార్ కార్డు ఉంటుందో
వీళ్ళకైతే మలేషియాలో మై కార్డ్ అని అంటారు. సో ఆ మై కార్డ్ హోల్డర్స్ అంటే మలేషియన్ నేషనాలిటీస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం తక్కువ ప్రైజెస్ అనమాట. ఎలాగైనా మనం ఫారినర్స్ కాబట్టి మమ్మల్ని ఇలాగ ఫారినర్స్గానే ట్రీట్ చేస్తారు కదా. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good. కాసేపు ఎక్కినప్పుడు అలా కూర్చున్నాం, కానీ తర్వాత ఇంకా నేను దుర్గేష్ గారు దక్షి ఇంకా బ్యాక్ సైడ్లో అలా నిల్చున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చుట్టూ చూడండి అంత కేవ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడక్కడ అలా హట్స్ వేసేసి అట్లాగా ఫుట్పాత్ లాగా ఉంది కదా, అంటే ఈ ఒడ్డున అటు ఇటు మొత్తం అంతా కూడా రెస్టారెంట్సే అనమాట. అవంతా కూడా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఇట్లా వాటర్ వచ్చే పోయే బోర్డ్స్ అవన్నీ చూసుకుంటూ చాలా బాగుంది కదా. చూడండి మనకు బ్యాక్ సైడ్ చూపిస్తే మొత్తం అంతా కూడా కలర్ఫుల్గా ఉంటాయన్నమాట. గోడలన్నీ బిల్డింగ్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా కలర్ పెయింట్స్ వేసి ఉంటారు. బ్లూ, రెడ్, ఆరెంజ్ ఇంకా వాట్ నాట్ అనమాట. అట్లా కలరింగ్ అంతా వేసుంటారు. దక్షి కూడా అసలు దక్షిని దుర్గేష్ గారు అయితే కాపలా అనమాట, ఎక్కడ పడిపోతుందని చెప్పేసి. అది మటుకు అస్సలు కూర్చోవట్లేదు, అక్కడ నిలబడుకొని చూస్తూనే ఉందన్నమాట. ఇంకా చుట్టూ కూడా చాలా లొకేషన్స్ ఉన్నాయండి. మనము మామూలుగా బోట్ రైడ్ కాకుండా కూడా దాంతో ఆ ఒడ్డున మనం అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. చాలా బ్రిడ్జెస్ వస్తాయి మధ్యలో, అవన్నీ ఎక్కి దిగొచ్చు అనమాట. అలా వాక్వే మనకు ఓపిక ఉన్నంతసేపు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. చాలా లొకేషన్స్ కూడా ఇవన్నీ బాగున్నాయి. మేము ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్గా ఈ క్రూజ్ దిగిపోయిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ లొకేషన్స్ అన్నీ కూడా చూద్దామని చెప్పేసి. కానీ అలా వెళ్తుంటే వస్తూనే ఉంది, చాలా దూరం ఉందన్నమాట. ఇంకా వెళ్ళలేక కొంచెం సేపు వెళ్ళి కొంచెం దూరం అదిగోండి చూడండి ఎంత బాగున్నాయో పెయింటింగ్స్ అవన్నీ కూడా కదా, చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం సేపు నడిచి ఇంకా ఇదేంటంటే హోల్ ట్రిప్ అనమాట. ఒక 360 డిగ్రీస్ లాగా ఒక సర్కిల్ లాగా ఉంది మనకి. అలాగా ఒక రౌండ్ అలా తీసుకువెళ్ళి మళ్ళీ అదే రౌండ్లో ఇట్లా వస్తామన్నమాట మనము వెనక్కి. చాలా బాగుంది. దక్షి ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటుంది ఇక్కడైతే దక్షి. ఇంకా నేను ఇంకా కొన్ని సెల్ఫీస్ అవన్నీ తీసుకుంటున్నాను. వాటర్ అయితే గ్రీన్గా ఉన్నాయి, ఎందుకంటే మనకి పైన ఉన్న చెట్ల నీడ మొత్తం పడి షాడో ఇంకా పచ్చగా కనిపిస్తున్నాయి అనమాట. యాక్చువల్గా వాటర్ ఎప్పుడు కూడా అదే లెవెల్లో ఉంటుందంట అండి. అసలు ఆల్మోస్ట్ మనకి అవి అలలు కదులుతుంటే చూడండి మనకి ఒడ్డుని తగులుతుందేమో అనిపిస్తుంది కదా. వర్షం వచ్చినప్పుడు ఎలా అబ్బా అంటే సేమ్ అలాగే ఉంటుందంట లెవెల్, అసలు ఇంక్రీజ్ అవ్వదట, ఎప్పుడు కూడా అలా కాన్స్టెంట్గా ఉంటుందట. ఎందుకంటే మలేషియాలో ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి, బట్ స్టిల్ సేమ్గా ఉంటుందంట అది. ఆ వాటర్ ఫ్లో అయితే చాలా బాగా కట్టారు. దాని చుట్టూ కూడా వాటర్వి మనకి చూడండి అన్ని పువ్వుల తొట్లు ఎలా పెట్టారో వరుసగా. మనం ఇంటి ముందు కానీ ఎక్కడైనా మిద్దె పైన టెర్రస్లో గార్డెనింగ్ చేసుకుంటాం కదా, అట్లా వరుసగా గార్డెనింగ్ కూడా చేశారనమాట ఆ రివర్కి చుట్టూ కూడా. చాలా బాగుంది. ఇదే చూడండి ఇప్పుడు డే టైంలోనే ఇలా ఇంత బ్యూటిఫుల్గా ఉంటే, ఇంకా నైట్ టైం అయితే ఈ ఒడ్డు మొత్తం ఈ రివర్ చుట్టూ కూడా లైట్ పెట్టేశారనమాట. అది కూడా వండర్ఫుల్గా ఉంది. ఇంకా కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయండి, టెంకాయ చెట్లు ఇట్లా అంతా కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కదా అసలు. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. Praying that this night's gonna last. You got it all on tap, I'm loving your vibe, always have your back. We like all the same tracks, listen all night in the sheets all black. Said I'm falling. ఇంకలా కాసేపు నిల్చున్నాక మా బుజ్జిదానికి అయితే కొంచెం కాళ్ళు నొప్పులు పుట్టాయి. ఇంకా వచ్చి కొంచెంసేపు కూర్చుందనమాట. మేము ఎలాగో లాస్ట్ సీట్లో కూర్చున్నాం,
కానీ దక్షే ఇంకా నిల్చొని చూస్తాను ఆ వాటర్ ఫ్లో అదంతా అని చెప్పేసి వచ్చేసింది. ఇంక ఇప్పుడు కాళ్ళు నొప్పి పుట్టాయి అని చెప్పేసి మళ్ళీ కూర్చుందనమాట. ఈ రౌండ్ ట్రిప్ అంతా మనకి ఒక ½ అన్ అవర్ అండి. ఒక 30 మినిట్స్ అయితే ఈ రౌండ్గా ఈ రివర్లో అయితే మనల్ని తీసుకెళ్తాడు. ఈ 50 RM అయితే నాకు వర్తే అనిపించింది. ఎందుకంటే అలా వాటర్లో మనం ఫ్లో అవుతూ చూస్తూ ఉంటే ఈ పక్కనున్న అటు ఇటు ఉన్న లొకేషన్స్, ఆ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అవంతా కూడా బాగున్నాయి కదా. సో 50 RM అంటే మనకి ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ఒక 1000 రూపీస్ అండి, ఒక 1000 రూపాయలు పడుతుంది అనమాట పర్ పర్సన్కి. అది కూడా అడల్ట్స్కి అయితే, పిల్లలకైతే 25 రింగిట్ అలా పడుతుంది అనమాట. సో 25 అంటే వాళ్ళకి ఒక 500, పేరెంట్స్ ఇద్దరికి వచ్చేసి 2000 అనమాట. మాకైతే ఈ ట్రిప్కి ఎస్పెషల్లీగా ఈ క్రూజ్ దానికి మాకు 2500 పడింది అనమాట. సో ఇది ఇలా వాటర్లో అలా అలలు వస్తూ ఉంటే చాలా బాగుంది. కొంతసేపు అలా చూస్తూ కూర్చున్నాము. ఇంకా కొన్ని కేవ్స్ కూడా ఉన్నాయి, ఎస్పెషల్లీగా హోటల్స్ కూడా ఉన్నాయండి. మనం ఇలాగ హోటల్ కానీ బుక్ చేసుకున్నామంటే ఇట్స్ బాల్కనీ వ్యూ కానీ ఉంది అని అంటే హ్యాపీగా మన రూమ్లో నుంచి ఇట్లా వచ్చేపోయే ఆ బోట్స్ అవన్నీ కూడా చూస్తూ కూర్చోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము ఆల్రెడీ నేను ఒక నైట్ లైఫ్ అని చెప్పేసి ఒక ఫోర్ట్ ఒకటి వ్లాగ్ ఆల్రెడీ షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. కరెక్ట్గా ఆ ఫోర్ట్ అనమాట. అక్కడికైతే వచ్చాము. ఇంకా మొత్తం ఒక రొటేట్ చేసుకొని ఒక సర్కిల్ లాగా చూస్తున్నారు కదా, మనం ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడికే తీసుకొని వచ్చారనమాట. సర్కిల్ లాగా రౌండ్గా ఉంది ఇది, 360 డిగ్రీస్ అలా వెళ్ళేసి ఇంకా ఇక్కడ మీకు దూరంగా అక్కడ పైపుల్లాగా తీగలుగా కనిపిస్తుంది చూడండి, అది కూడా అనమాట మ్యూజియం సముద్ర అని చెప్పేసి దానికి కూడా వెళ్ళాము. మేము వెళ్ళాలి అనుకుంటున్నాము ఈ క్రూజ్ అయిపోయిన తర్వాత. దానికి కూడా పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఆ వ్లాగ్ కూడా చూసేయండి. సో చాలా ప్లేసెసే ఉన్నాయండి మెలాకాలో. చిన్న సిటీ అయినా కూడా బోలెడన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ కూడా కొద్దిగా నేనే ఆ వ్లాగ్స్ అయితే షేర్ చేశాను ఆల్రెడీ, చూసేయండి. ఇప్పుడైతే మేమైతే రౌండ్ ట్రిప్ మొత్తం ఫినిష్ చేసేసుకొని క్రూజ్ ఇంకైతే బోర్డు అయితే ఆల్మోస్ట్ స్టాపింగ్కి వచ్చేసింది. ఇంకా చూడండి వరుసగా అన్ని బోట్లు ఇట్లాగా కలర్ బోట్స్ అన్నీ ఒక దగ్గర వచ్చి ఆపారనమాట. సో ఇంకైతే దాన్నే ఒక సర్కిల్ రొటేట్ చేసుకొని దాని పొజిషన్కి రావాలి కదా. ఎంట్రన్స్ ఒక బ్రిడ్జ్ లాగా ఉంది కదా, ఎక్కుతున్నారు అందరు. ఇందాక మనం ఎక్కేసాం కదా ఈ రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడికైతే వచ్చేసి తీసుకొని వచ్చేసింది. ఇక్కడ ముందు ఎంట్రన్స్లోనే ఒక పెద్ద బోర్డు కూడా ఉంది, @ మెలాకా రివర్ క్రూజ్ అని. ఇప్పుడైతే బోట్ స్టాప్ అయిపోయింది, చూస్తున్నారు కదా వాటర్ ఫ్లో అంతా తగ్గిపోయింది అనమాట. సో ఇప్పుడైతే స్టాప్ అయిపోయింది. ఇంకా నేను దుర్గేష్ గారు ఇంకా దక్షి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంక ముందు సైడ్ నుంచి అందరు దిగుతున్నారు 1 by 1. మేమైతే ఇంకా కొంతసేపు అలా ఫొటోస్ అవన్నీ తీసుకొని ఈ ట్రిప్ అయితే బాగా చేసాం. ఇదండి ఇవాళ రివర్ క్రూజ్ వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా మీ కామెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు మలేషియాలో, అవన్నీ కూడా మాకైతే వ్లాగ్లో కింద కామెంట్ చేసేది. సో దట్ మేము కూడా వెళ్ళి ఆ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసేసి మీకైతే వ్లాగ్స్ రూపంలో మీకు అందించేస్తాము. సో ఇప్పుడైతే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వండర్ఫుల్ మెలాకా సిరీస్ అలాగే మలేషియన్ సిరీస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. బాయ్. స్టే ట్యూన్ దక్షిత కీల్ డైరీస్. Like, share, subscribe, Dakshita Kill Diaries.